జై శ్రీమన్నారాయణ. 17వ పాసురం. அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எஜந்திராய் கொம்பனார்க்கெல்லாம் குழந்தே குலவிளக்கே எம்பெருமாட்டு யசோதாய் அறிவுராய் அம்பர் மூடறுத்து ஓங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காதெஜந்திராய் செம்பொற்கழலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேலோ ரெம்பாவாய். వేద విభూషణ శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి తిరుప్పావై 17వ పాసుర వ్యాఖ్యానం. వస్త్రములనే చల్లని నీరునే అన్నమునే ధర్మబుద్ధితో దానముసంగు నందగోపాల మా స్వామి మేల్కొనుము. ప్రబ్బలి చెట్టువలే వంగిన శరీరము గల పడతులలో చిగురు వంటి మా కులమున మంగళదీపము వంటిదానా మా స్వామిని యశోద మేల్కొనుము. ఆకాశ మాధ్యమును భేదించి పెరిగి తన పాదములతో లోకములను కొలిచిన నిత్య సూరినాయక నిద్రింపక మేలుకొనుము. ఎర్రని బంగారు కడియమును పాదమునందు ధరించిన ఐశ్వర్యశాలి బలరామ నీవు నీ తమ్ముడును మేల్కొల్పవలయను. వస్త్రమనగా భగవన్ముఖ వికాసము నొసంగు శేషత్వము పరబ్రహ్మము పరమాకాశము. నీరు అనగా భోగ్యతా బుద్ధి లేకుండట పారతంత్ర్యము పొందవలనడి శ్రద్ధ విరజానది జలము. అన్నము అనగా భగవత్ కైంకర్యము నికృష్ట ఆత్మస్వరూప జ్ఞానము బ్రహ్మానుభవము. నందగోపాలుడు అనగా ఆచార్యుడు. యశోద అనగా మంత్రము. మంత్రములలో విష్ణు షడక్షరి వాసుదేవ ద్వాదశాక్షరి అష్టాక్షరులు ముఖ్యములు. వాటిలో అష్టాక్షరి శ్రేష్టమైనది. వామనుడు నారాయణ మంత్రార్థమును వివరించాడు. సర్వశూన్యవాదులు అగు వేద బాహ్యులను నిరసించి సర్వ జగద్వ్యాపకమగు భగవత్తత్వమును కలదని తన అస్తిత్వమును అంతటా చూపినది వామనావతారము. బలరాముని పాదమునకు తొడిగిన కడియము భగవత్ శేషత్వము. కడియము గల బలరాముని పాదము భాగవత శేషత్వము. జై శ్రీమన్నారాయణ.